హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇది యాంప్స్ మీటర్ అనమాట. మనం ఇక్కడ యాంప్స్ కావాలంటే యాంప్స్, వోల్ట్స్ కావాలంటే వోల్ట్స్, మనకి ఎట్లా కావాలంటే అట్లా మార్చుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈ సెట్ నొక్కుని సరిపోద్ది. ఇప్పుడు దీనికి కలెక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. మనం మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇదిగోండి, ఎల్1కి కలిసింది, రెడ్ వైర్ కలిసింది చూడండి. అక్కడ ఒక పేసు, ఇక్కడ 2 పేసులు అనమాట, 2 వైర్లు. ఇదిగోండి, మీకు క్లియర్గా కనపడుతుంది చూడండి. ఇక్కడ 2 వైర్లు జాయింట్ చేసాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి లూప్ ఇచ్చాడు. ఎల్1 నుంచి ఎల్కి లూపు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మోటార్ వైరు 2 నుంచి 10కి ఇచ్చాడు చూడండి, లూప్ ఇచ్చాడు చూడండి అక్కడ, ఓకేనా. ఈ 2 లూప్లు వచ్చినాయి. అలాగా ఏంటిది, పేసు నోటరు, ఓకేనా. ఈ 2 పేసు నోటరు. ఇదేంటిది, ఆర్వైబి అంటే L1, L2, L3 3 పేసులు, ఓకేనా. 3 కలర్స్ అనమాట, రెడ్, ఎల్లో, బ్లూ, 3 కలర్స్ అయ్యి. ఇది నోటర్ వైరు, ఓకేనా. చూడండి వైర్లు చూడండి దేని కలిసినాయో. 1కి కలిసింది, 2కి కలిసింది, మళ్ళీ మీకు 7కి కలిసింది, 8కి కలిసింది, 9కి కలిసింది, 10కి కలిసింది. ఇలాగా చూడండి కలిసినవి ఏంటంటే అక్కడ మార్క్ చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది, ఓకేనా. మీకు ఇక్కడ ఏదైతే సిటీ కాయిల్స్ అనమాట. ఇదిగోండి సిటీ కాయిల్స్. ఇవి 3 కాయిల్స్ వస్తాయి దీనికి, ఓకేనా. సిటీ కాయిల్స్ ఇక్కడ చూడండి, L1, L2, L3, ఓకేనా. ఇక్కడ చూడండి నెంబర్ చూడండి, 11, 12 ఒక కాయిల్ వస్తుంది, ఓకేనా. 13, 14 ఒక కాయిల్ వస్తుంది, 15, 16 ఒక కాయిల్ వస్తుంది. అసలు ఆర్వైబి 3 పేసులు నోటరు క్లియర్గా కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి వైర్ చూపిస్తాను నేను. ఇదిగోండి, ఈ వైర్ ఎలా వచ్చి అలా వెళ్ళి అదిగోండి ఆ పోల్స్ కలిసి చూడండి. పైన 3 పోల్స్కి కలిసింది అక్కడ ఆర్వైబి. చూడండి క్లియర్గా కనపడుతుంది కదా. మీకు కింద చూడండి, కింద ఇదిగోండి నోటర్ వైర్కి బ్లాక్ వైర్ కలిసినాయి. ఆ బ్లాక్ వైర్ ఎక్కడికి వచ్చింది, ఇదిగోండి ఇక్కడ కలిసింది, ఓకేనా. 10కి కలిసింది, 10 నుంచి మళ్ళీ 2కి కలిసింది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. అక్కడ చూడండి మీకు స్కీమ్ మీద కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే సిటీ కాయిల్స్ కలెక్షన్ ఇవ్వాలన్నమాట. అక్కడ చూడండి బ్లూ, ఎల్లో, రెడ్, ఇలాగా సిటీ కాయిల్స్ 3 వస్తాయి అన్నమాట, ఓకేనా. ఒక్కో సిటీ కాయిల్స్కి కలెక్షన్ ఇవ్వాలి. అక్కడ మీకు ఎలా ఇవ్వాలంటే 11కి 12కి ఒక సిటీ కాయిల్ ఇవ్వండి. అలాగా 13కి 14కి ఒక సిటీ కాయిల్ ఇవ్వండి. 15కి 16కి ఒక సిటీ కాయిల్ ఇవ్వండి. సిటీ కాయిల్కి 2 వైర్లు ఉంటాయి అన్నమాట, ఓకేనా. అక్కడ మీకు ఆల్రెడీ మార్కింగ్ కూడా ఇచ్చేది చూడండి. అక్కడ మీకు రెడ్కి రెడ్, ఎల్లోకి ఎల్లో, బ్లూకి బ్లూ, అక్కడ ఎన్ని పాయింట్లు కలపాలో కూడా ఇచ్చాడు కనిపించి లేకుండా, ఓకేనా. దాన్ని బట్టి అయితే మీకు కలెక్షన్ కలపండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మీకు అర్థం కాకపోతే డ్రాయింగ్ కూడా పెడతాను, దాన్ని బట్టి కూడా మీరు చూసి కలెక్షన్ అయితే ఇవ్వండి. మీకు సిటీ కాయిల్స్ మధ్యలోనూ ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్లో నుంచి అయితే మనం మెయిన్ వైర్లు ఉంటాయి కదా, మెయిన్ వైర్లు పేస్ వైరు దాంట్లో నుంచి అయితే ఇవ్వాలి, ఓకేనా. అలాగ 3 సిటీ కాయిల్స్ ఉంటాయి కదా, 3 సిటీ కాయిల్ మధ్యలో నుంచి మెయిన్స్ అనేది రావాలన్నమాట. అలా వస్తడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు మల్టీమీటర్ ఉంది కదా, మల్టీమీటర్ మీద మనం చెక్ చేస్తాం కదా, క్లాంప్ మీటర్ అదే మధ్యలో పెట్టి చెక్ చేస్తాం, యాంప్స్ చూపిస్తుంది కదా. అలాగా ఈ సిటీ కాయిల్ అనేది ఆ వైరు పేస్ వైర్ పట్టుకెళ్ళి మధ్యలో పెడితే అదేమవుద్దంటే ఎంత లోడ్ పడుతుంది ఏంటనేది మనకైతే ఈజీగా అయితే అర్థమవుతాకి ఈ సిటీ కాయిల్ అనేది పనిచేస్తుంది అనమాట యాంప్స్ మీటర్కి, ఓకేనా. మీకు అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే మేము పద్దాగా ఈ కంపెనీలో అట్లా అయితే మనం మల్టీమీటర్ మీద చెక్ చేసుకుంటా కావదు. దాని గురించి దీన్ని బటన్ నొక్కితే మనకి ఎంత రీడింగ్ వస్తుంది, ఎంత యాంపీ వస్తుంది ఏంటనేది మనకి క్లియర్గా అయితే అర్థమవుతాకి దీన్ని అయితే వాడతారు ఫ్రెండ్స్, ఓకేనా.
వీడియో అయితే అర్థమైంది కదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.